కట్టబడి ఇప్పటికీ 2000 సంవత్సరం గతించింది. బట్ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందాలి. మనకు తెలుసు దేవుని వాక్య సెలవుస్తుంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. ఈ సువార్త మూలముగా భూలోకంలో అందరూ కూడా రక్షణ పొందాలనేది సంఘాన్ని దేవుడు స్థాపించడానికి ఎదగాలి. సంఘము ప్రేమలో ఎదగాలి, సంఘము ప్రార్థనలో ఎదగాలి, సంఘము వాక్య జ్ఞానమందు ఎదగాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 11వ వచనం నుండి మనం 13వ వచనం వరకు చూస్తే, ఆయన చెరగా ఆయన తీసుకెళ్ళిన తర్వాత మనుషులకు యువులను అనుగ్రహించని చెప్పి కింద ఏమన్నాడంటే, పరిచర్య ధర్మం జరుగుతున్నట్లుగా, సంఘము విశ్వాస విషయంలో ఎదుగున్నట్లుగా, దేవుని కుమారుడు గుర్చిన జ్ఞానమందు ఎదుగున్నట్లుగా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా ఆయన ఇలాగున నియమించాడు. ఎవరు నియమించాడు? కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, మరికొంతమందిని స్వార్థికులుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొంతమందిని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 5-fold మినిస్ట్రీని ఏర్పాటు చేసింది దాని కొరకే. దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటి? సంఘము విశ్వాస విషయంలో ఎదగాలి, దేవుని కుమారుడు గురించిన జ్ఞాన విషయంలో ఎదగాలి, పరిచర్య ధర్మము జరగాలి, అలాగే విశేషముగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు ప్రభువారు ఎంత పరిపూర్ణుడో సంఘము కూడా ఆ పరిపూర్ణతలోనికి ఎదగాలి. ఎన్ని సంవత్సరాల నుండి సంఘము ఉన్నది అనేది ముఖ్యమంది కాదు. ఎక్కడికి ఎదగాలి? సంపూర్ణత. ఈ సంపూర్ణతలోనికి రావడానికి అందుకే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఓకే, మనం అభ్యాసం చేస్తుంటాం, దైవికమైన అభ్యాసం, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మనం తప్పకుండా చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలామంది ఒకవేళ యేసు ప్రభువును నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సరే స్టిల్ ఇప్పటి వరకు కూడా దే ఆర్ బేబీ, జస్ట్ చిన్న శిశువు, పిల్లడు కూడా కాదు, అలా ఉంటారు. సో సంఘము ఈ విషయంలో ఎదిగితే ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా. బ్రదర్ మాట్లాడుతూ అది ఫరో ఒక రథాశ్వంతో పోల్చారు సంఘాన్ని. అదే పరమగీతములో 6వ అధ్యాయంలో చూస్తే మరో మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే సంఘము ఏ స్థితిలోనికి రావాలంటే అది చంద్రబింబమంతా బింబం. ఒకసారి బట్ మామూలుగా జ్ఞాపకం చేస్తున్నాను. చంద్రబింబము ఎంత అందముగా ఉంటుందో సంఘము అంత అందముగా మారాలి. సూర్యుడు ఎంత ప్రకాశం ఇస్తుందో, ఎంత వెలుతురిస్తుందో, ఎంత వెలుగుమయంగా ఉంటుందో సంఘము కూడా చెప్పండి ఆ విధంగా మారాలి. అక్కడ ఒక పదం వాడాడు, స్వచ్ఛము అనే పదాన్ని. స్వచ్ఛము, సంఘము స్వచ్ఛముగా ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి మనం చదువుకుని వెళితే కింద భాగం రాబడి ఎవరు చదవక్కల మామూలు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము మచ్చైనను, ముడతైనను, కళంకమైనను మరి ఎట్టిది ఏమీ లేకుండా పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉత్తగా స్నానము చేసి దాన్ని పవిత్రపరచలేదా పరిశుద్ధపరిచి తన్ను తానే. సో క్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్న దేని కొరకంటే సంఘాన్ని పరిశుద్ధపరిచి మహిమ కలిగిన సంఘముగా మార్చడానికి. ఇక్కడ పరమగీత రాయబడిన ప్రకారముగా సూర్యునంత తేజస్సు కలిగినదై ఉండాలని, స్వచ్ఛమైనదిగా ఉండాలని. ఇంకొక పదం అక్కడ రాయబడింది ఏంటంటే కింద వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఓకే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అలా మారాలి సంఘం. సంఘం ఏ విధంగా మారాలంటే ఒక యుద్ధము కొరకు, ఓకే, యుద్ధము కొరకు సిద్ధముగా ఉన్న సమభీకర అంటే చాలా అసలు గంభీరంగా కనబడాలి. ఎవడు వస్తారని చూద్దామని నేనున్నాను ఆ స్టేజ్లోని, అంటే పోట్లాడడానికి కాదు, శత్రువు యొక్క స్థావరాలను కూడా పడగొట్టి కూల్చేసి ముందుకు దూసుకొని వెళ్ళగలిగిన అటువంటి స్థాయిలోనికి రావాలి సంఘం. స్తోత్రం. హల్లెలూయా.
ఇది దేవుని యొక్క ఉద్దేశం. అలాగ మారాలి అని